ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కరణలు, పారిశ్రామికాభివృద్ధి, అధునాతన తయారీ రంగాల పురోగతిని మరింత వేగవంతం చేసే దిశగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆర్టీఐహెచ్, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా అమరావతి హబ్లో అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ల్యాబులను స్థాపించనున్నారు. ఈ మేరకు సోమవారం మయూరి టెక్లోని ఆర్టీఐహెచ్ గ్రూప్ CEO ఐఏఎస్ అధికారి పి దాత్రిరెడ్డి సంతకం చేయగా, కియా ఇండియా తరపున చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ టి హుయన్ కిమ్, సీనియర్ అడ్వైజర్ జంగ్హాన్, కియా ఇండియా ప్రిన్సిపల్ అడ్వైజర్ డాక్టర్ టి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రపంచ స్థాయి ప్రోటోటైపింగ్, ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ డెవలప్మెంట్ సదుపాయాలతో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. స్టార్టప్లు, ఇన్నోవేటర్లు, పరిశోధకులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు తమ వినూత్న ఆలోచనలను మార్కెట్కు సిద్ధమైన ఉత్పత్తులుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను, సాంకేతిక మద్దతును ఈ కేంద్రం అందించనుంది. MOU అనంతరం ఆర్టీఐహెచ్ గ్రూప్ CEO దాత్రిరెడ్డి, కియా ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి. ఈరోజు ఆర్టీఐహెచ్లో మనం ఆర్టీఐహెచ్ కియా ఎపిక్ అంటే అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్కి MOU ఎక్స్చేంజ్ అనేది జరిగింది. ఇది కియా ఇండియా వారితో MOU చేసుకోవడం జరిగింది. వాళ్ళు కంప్లీట్గా ఎంటైర్ ఎపిక్ అనే ఒక ప్రాజెక్ట్ని CSR ద్వారా ఆర్టీఐహెచ్కి ఫండింగ్ ఇచ్చి మరి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అంటే ఏంటంటే ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, ఇండియాలోనే మన స్టేట్లోనే ఫస్ట్ టైం ఇండియాలోనే బెస్ట్గా అవైలబుల్ ఉండే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ప్రోటోటైపింగ్ ల్యాబ్ అనేది మనం ఆర్టీఐహెచ్ ద్వారా సెటప్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇన్నోవేటర్స్కి కానివ్వండి, స్టార్టప్స్కి, MSMEస్కి వాళ్ళందరికీ ఎలాంటి డిజైన్ రిలేటెడ్ ఐడియాస్ ఉన్నా, ఒక ప్రోడక్ట్ ఇట్లా డెవలప్ చేయాలి అనే ఒక ఐడియా ఉన్నప్పుడు అది తీసుకొని మన ప్రోటోటైపింగ్ ల్యాబ్కి వస్తే వాళ్ళకి కావాల్సిన ప్రోటోటైపింగ్ ఎక్విప్మెంట్, 3D ప్రింటర్స్ కానివ్వండి, CNC మషీన్స్, ఇట్లా డిఫరెంట్ ప్రోటోటైపింగ్ ఎక్విప్మెంట్ మనం ఈ ఎపిక్ అనే ఒక సెంటర్లో పెడతాము. దాని ద్వారా వాళ్ళు ఆ డిజైన్ని సబ్మిట్ చేసుకొని రిక్వైర్డ్ మెటీరియల్ అనేది షార్ట్ లిస్ట్ చేసుకోవడము, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్తోని దాన్ని ప్రొడ్యూస్ చేసి ప్రోటోటైప్ అంటాం, ఒక ఫంక్షనింగ్ ప్రోటోటైప్ని వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళ ఐడియాని ముందుకు తీసుకెళ్ళొచ్చు. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని ప్రోటోటైపింగ్ యాజ్ అ సర్వీస్ అంటున్నాం. దాని మీనింగ్ ఏంటంటే ఆన్లైన్లో ఉండి మీరు ఎక్కడున్నా సరే, మీరు శ్రీకాకుళంలో ఉన్నా, విజయనగరంలో, అనంతపూర్లో ఉన్నా సరే, ఇక్కడున్న ప్రోటోటైపింగ్ సర్వీసెస్ని మీరు వాడుకోవచ్చు. మీ డిజైన్ని మన ఎక్స్పర్ట్స్తో షేర్ చేసినట్లయితే ఆ మెంటర్స్ మీతో ఇంటరాక్ట్ అయ్యి మీకు ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి, ఏం మెటీరియల్ కావాలి, ఎన్ని డేస్ పడుతుంది, డిజైన్ పరంగా ఇంకా ఏమి ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, ఇవన్నీ మీకు నేర్పించి ఇక్కడే మీకు ప్రోటోటైప్ తయారు చేసేది ఉంటుందన్నమాట. సో దీంట్లో జాగ్రఫిక్ బ్యారియర్స్, డిస్టెన్స్ అట్లాంటివి ఏమీ లేకుండా ప్రోటోటైపింగ్ సెంటర్ని వాడుకోవచ్చు. ఇది దీనికి తొలి అడుగు అని చెప్పుకోవాలి. ఈరోజు MOU ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఫాస్ట్గా వర్క్ చేసి దీన్ని గ్రౌండ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. దీంట్లో డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్ వాటిని కూడా తీసుకొని వచ్చి ఒక మంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ ప్రోటోటైపింగ్ సెంటర్ని ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. దీన్ని స్పాన్సర్షిప్ చేస్తూ మనకు సపోర్ట్ ఇస్తున్న కియా ఇండియా వాళ్ళకు కూడా మా సైడ్ నుంచి చాలా పెద్ద థ్యాంక్ యూ. నమస్తే. ఇది ఫస్ట్ 1 yearకి ఇస్తున్నారండి ఫండింగ్. 1 yearకి 14 crores దీని వాల్యూ ఉంది MOU ఈరోజు. దీని తర్వాత కూడా ఇంకా మనకి వర్క్స్ ఏమైనా ఉన్నా, సపోర్ట్ కావాలన్నా కూడా కియా ఇండియా వాళ్ళు దాన్ని చేయడానికి రెడీగా ఉన్నారు ఫస్ట్ 1 year అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు స్టార్టప్స్ ఆర్ స్టూడెంట్స్ కూడా అసలు ఇట్లాంటి ఒక ప్రోటోటైపింగ్ ఫెసిలిటీ ఉంటుంది, దాన్ని ఎలా వాడుకోవాలి అనేది చాలాసార్లు మన పిల్లలకు తెలియదు, స్కూల్లో ఉన్నా కూడా, కాలేజ్లో ఉన్న వాళ్ళకి. సో మొదట ఎట్లా అంటే అవేర్నెస్ జనరేషన్ అండ్ ఇంట్రెస్ట్ జనరేషన్ కోసం కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇట్లాంటి ఒక ఫెసిలిటీ పెట్టినప్పుడు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వచ్చి చూసినప్పుడు అరే ఇది మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఇలాంటి ఆపర్చునిటీ కూడా మనకు ఉన్నది అనేది ఒకటి వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ నానో ఆంటర్ప్రెన్యూర్స్ అండి. చాలాసార్లు మీరు విలేజెస్లో చూసినప్పుడు మంచి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేస్తారు, దానికి సొల్యూషన్ కూడా ఐడెంటిఫై చేస్తారు, కానీ దాన్ని ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, దానిలో ఎట్లా మనము ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేయాలి ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేకపోయి ఉంటారు. సో నానో ఆంటర్ప్రెన్యూర్స్, రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్కి యూజ్ అవుతుంది. మూడోది మన స్టార్టప్స్, ఎవరైతే హై టెక్నాలజీ ఇన్నోవేషన్స్తోని వర్క్ చేస్తారో వాళ్ళ ఐడియాస్కి కూడా ఇది ఒక రూపునిస్తుంది అనమాట. మనం ఎప్పుడూ ప్రాసెస్ స్టడీ చేస్తూ R&D చేస్తూ ఉండిపోకుండా నిజంగా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్కి తీసుకురావడానికి ఇది ఒక క్రూషియల్ స్టెప్. రెండండి, వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు,
ఈ రెండు కావాలని పెట్టాం అనమాట. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు, ఖచ్చితంగా అందరికీ ఓపెన్ ఉంటుంది, స్లాట్స్ బుక్ చేసుకొని వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు రాలేకపోయి ఉంటే, ఎందుకంటే మన స్టేట్ స్ప్రెడ్ అవుట్ అయి ఉంది, ప్రతి ఒక్కరు అమరావతికే రావాలని లేకుండా దీన్ని ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళు బుకింగ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ తోని మాట్లాడి తయారు చేసుకునే విధంగా చేస్తున్నాం. Good afternoon, everyone. It is a great privilege for Kia India to be part of this important initiative. Today's MOU exchange for the establishment of the Advanced Prototyping and Innovation Center at the Ratan Tata Innovation Hub marks a significant step toward fostering innovation, technology development, and entrepreneurship in Andhra Pradesh. At Kia India, we strongly believe that innovation is the foundation of sustainable growth. Through our support for the APIC REP, we aim to create opportunities for students, researchers, startups, and innovators to transform ideas into practical solutions and future-ready technologies. I would like to express our sincere appreciation to CEO RTIH and her teams for their vision and commitment in building a vibrant innovation ecosystem. We are proud to partner with RTIH in this meaningful enabler. We look forward to seeing this center emerge as a hub of creativity, collaboration, and technological excellence that contribute to the growth of Andhra Pradesh and India. Thank you. Namaskar.